హీరా గ్రూప్ సోదాలపై ఈడీ వివరాలు వెల్లడించింది. మొత్తం 5 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది. సోదాలో 45 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. 90 లక్షల నగదు, 12 ఖరీదైన కార్లు, 13 ప్రాపర్టీలను సీజ్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాదు 25 కోట్ల విలువైన 11 బినామీ ఆస్తులు కూడా గుర్తించారు. గతంలోనూ 400 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద హీరా గ్రూప్ పై నమోదైన కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేసింది. అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించింది హీరా గ్రూప్. మా ప్రతినిధి సురేష్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. సురేష్, ఈడీ ప్రకటనకు సంబంధించిన వివరాలు ఏంటి? ఎక్కడెక్కడ ఆస్తులు, ఎవరికి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేశారు? హీరా గ్రూప్కు సంబంధించి బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలో 2 రోజుల క్రితము ఈడీ సోదాలు చేసింది. దాదాపు 2 రోజుల పాటు 5 చోట్ల ఈ సోదాలు చేసినట్టు ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ఈ సోదాల్లో కూడా భారీగా ఆస్తులు గుర్తించారు. 45 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేయడం జరిగింది. అందులో BMW కారుతో పాటు బెంజ్ కారు, మరో 9 ఫార్చునర్లు, ఒక స్కార్పియో కార్ని సీజ్ చేశారు. 90 లక్షల రూపాయల నగదును కూడా సీజ్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. అయితే గతంలో నుంచి కూడా ఈడీపై కేసు నమోదైనప్పటి నుంచి అనేక ఆస్తులు అక్రమంగా సంపాదించి ఇలా ప్రజలను మోసం చేసి ఆ హీరా గ్రూప్లో పెట్టుబడులు పెడితే 36% ప్రకారం తిరిగి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి కూడా అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేసి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. దాదాపు 1000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారని చెప్పేసి కూడా హీరా గ్రూప్ పై కేసు నమోదైంది. సిసిఎస్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పుడు ఈ సోదాల్లో మరో 45 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది. ఇంకా బినామీల పేరుతో ఉన్నటువంటి 25 కోట్ల విలువైన ఆస్తులను కూడా 11 ఆస్తులని సీజ్ చేశారు. అంటే మొత్తం దాదాపు ఈ 45 + 25 కోట్లు, మొత్తం 70 కోట్ల ఆస్తులని సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఆస్తులు ఎక్కడెక్కడ కూడబెట్టారు, వీరు పెద్ద ఎత్తున బిజినెస్లు చేశారు కాబట్టి ఇతర మార్గాల్లో ఈ సేకరించిన డిపాజిట్లు అన్నీ కూడా వేరే చోట పెట్టుబడులుగా పెట్టినట్టు గ్రూప్ తెరలేపిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎవరైతే బాధితులరో వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా చూస్తామని చెప్పేసి ఇటు సిసిఎస్ పోలీసులు గతంలోనే హామీ ఇచ్చారు. కానీ ఇటు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా హీరా గ్రూప్కు సంబంధించి డిపాజిట్లు సేకరించారు. దీనికి సంబంధించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే 5 చోట్ల ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఈ ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా మరికొన్ని ఆస్తులను కూడా గుర్తించి వాటిని కూడా సీజ్ చేస్తామని చెప్పేసి ఈడీ అధికారులు చెప్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.